వెల్కమ్ టు ఆర్టీవీ. సో, జనరల్‌గా చూస్తే ఏంటంటే డయాబెటిస్, షుగర్ వ్యాధి ఇంట్లో ఇద్దరుంటే ఒకళ్ళకి షుగర్ ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఈ షుగర్ వ్యాధి అంతలా పెరిగిపోయింది? అయితే దీన్ని రివర్స్ చేసుకోవచ్చా? ఎలాంటి మార్గాలున్నాయి? ఆయుర్వేదం దీని గురించి ఏం చెప్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ కిషన్ గారు ఉన్నారు. ఫ్రమ్ మాధవ్‌బాగ్ ఆయుర్వేద హాస్పిటల్స్ నుంచి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డయాబెటిస్, షుగర్ వ్యాధి వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. వీళ్ళకి ఉన్నన్ని ఆహార నియమాలు ఎవరికీ ఉండవు. ఏం తినలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. నిజంగా చూస్తే షుగరు వచ్చిన వాళ్ళు అసలు చాలా సన్నగా అయిపోయి, మజిల్ అంతా లాస్ అయిపోయి అలా కనిపిస్తూ ఉంటారు. పేషెంట్ అంటే పేషెంట్‌లాగా కనిపిస్తూ ఉంటారు. ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్‌కి ఎందుకు అంత సఫర్ అవుతూ ఉన్నారు? ఎందుకు షుగర్ వ్యాధి అనేది అంతలా పెరిగిపోయింది? సో, ఈ మనము షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇంతకుముందు మనము ఒక ఊర్లో చూసుకుంటే ఎవరో ఒకరో, ఇద్దరు షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు హ్మ్. ఉండేవాళ్ళండి. అది వాళ్ళని చూసి మనం అరే! షుగర్ వ్యాధి వచ్చిందని జాలి పడే పరిస్థితి హ్మ్. ఉండేది. బట్ నౌ ఏ డేస్ ప్రతి ఇంటిలో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏందంటే మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్. మెయిన్‌గా ఫస్ట్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ మన మీద పెరిగిన ఒత్తిడి. మనము ఈ ఆధునిక జీవితంలో మనం ఉరుకులు పరుగుల మీద అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. టైంకు ఫుడ్ తీసుకోకపోవడము, ఇర్రెగ్యులర్ స్లీపు, రాత్రిపూట ఎక్కువగా మేల్కొని ఉండడము, అట్లాగే మనం తీసుకునే ఆహారపు అలవాట్లండి. మెయిన్‌గా ఆహ్, ఈ ప్రాసెస్డ్ పిండి పదార్థాలు గానీ, లేదు అని అనుకుంటే అసలు ఏమాత్రము ఫైబర్ లేనటువంటి ఫుడ్ తీసుకోవడము, ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. జనరల్‌గా మన ఫుడ్ నేను ప్రతి పేషెంట్‌లో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ తీసుకుంటాను. ఆ లైఫ్ స్టైల్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఫుడ్ అంతా తీసుకుంటే వాళ్ళ దాంట్లో 90% కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. ఓన్లీ 5-10% ప్రోటీన్ ఉంటుంది. అట్లాగే ఓన్లీ 1% ఫైబర్ ఉంటుందండి. సో తెలీదసలు. ప్లేట్ ఎట్లా ఉండాలి తెలీదు. అవునండి. ఆ ప్లేట్ మధ్య ఐసీఎంఆర్ ఒక స్టడీ గూడా చేశారు. ప్లేట్‌లో ఏముండట్లేదు. ఓన్లీ రైసే ఉంటుంది. యెస్. మనము కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ తీసుకుంటున్నాము. వెనకట మనకు పిండి పదార్థాలనేటియి అంటే ఒక పిండి వంటలు తినాలంటే ఏ పండుగనో తీసుకునేవాళ్ళం. దసరానో, సంక్రాంతో లేకుంటే దీపావళికో తీసుకునే బట్ నౌ-ఏ-డేస్ రోజు పిండి వంటలు లేకుండా మన ఇంట్లో గడవట్లేదు. పిల్లలకు స్నాక్స్ వండాలంటే పిండి వంటలు పెడుతున్నారు. లేదు అంటే బ్రెడ్, మైదా ప్రాసెస్డ్ మెయిన్‌గా మైదా హ్మ్. పెడుతున్నారు. ఇది చాలా చిన్నప్పటి నుంచెల్లి వాళ్ళకు ఈ నూడిల్స్ గానీ, మెయిన్‌గా ఇంకొన్ని ప్రిజర్వేటివ్ యాడ్ చేసిన ఫుడ్స్ అండి. చిప్స్ లాంటియి. ఇవి ఎక్కువగా మన బాడీని డిస్టర్బ్ చేస్తున్నాయండి. సో, దీంట్లో మీరు ఇంతకుముందు అడిగినట్టు ఆహ్, ఒకసారి డయాబెటిక్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి అనేది చాలామంది అది ఒక నరకంలాగా భావిస్తూ ఉంటారు. హ్మ్. కానీ ఒక్కసారి డయాబెటిక్ వచ్చిన జీవితం వాడాల్సిన అవసరం లేదండి. కేవలం 3 నెలల్లో హ్మ్. మనకు ఈ డయాబెటిక్‌ని అనేది రివర్సల్ చేసేసి, హ్మ్. ఆ తర్వాత మనకు ఎటువంటి మెడిసిన్స్ అంటే అలోపతిక్ గానీ, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గానీ, ఎటువంటి మెడిసిన్ వాడాల్సిన అవసరం ఏమీ లేకుండా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. దీంట్లో మనం ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనం ఒక మ్యాజిక్ ఏం చేయట్లేదండి. హ్మ్. ముఖ్యంగా ఈ ఏదైతే డయాబెటిక్కు మూల కారణమైతున్నటువంటి వాటిని మనం రూట్ కాజ్‌ను ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఏదైతే రూట్ కాజ్ ఏందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది దీనికి రూట్ కాజ్ అండి. అంటే హ్మ్. బాడీలో మనకు ఈ టైప్ 2 డయాబెటిస్ అనేది బాడీలో ఇన్సులిన్ ఉంటుంది. అంటే ఏదైతే షుగర్ లెవెల్స్ తగ్గియడానికి ఉపయోగపడుతుందో ఇన్సులిన్ ఉంటుంది. కానీ దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోకపోతుంది. దాన్ని రెసిస్టెన్స్ ఏర్పడ్డదండి. హ్మ్. ఆ రెసిస్టెంట్‌ను మనము తొలగిస్తుంటాం కాబట్టి ఆ తర్వాత మనకు ఈ మెడిసిన్స్ గానీ ఏవి వాడాల్సిన అవసరం లేకుండా మన నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ముఖ్యంగా అది మీకు ఇంకోటి నేను చెప్పేదేంటంటే ఆహ్, మేము ఈ 3 నెలల ట్రీట్మెంట్ తర్వాత అంటే హెచ్‌బీఏవన్సీ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటామండి. 11, 12, 13, 10, 9 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు హెచ్‌బీఏవన్సీ 5.7 బిలో వచ్చిన తర్వాత మేము ఒక జీటీటీ టెస్ట్ అని చేస్తామండి. అంటే హ్మ్. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని హ్మ్. చేస్తాం. జనరల్‌గా మనం ఒక 2 చాక్లేట్ తింటే డయాబెటిక్ పేషెంట్‌ల వాళ్ళకు ఈ షుగర్ స్పైక్స్ అనేటివి కనబడుతూ ఉంటాయి. కానీ ఈ జీటీటీ టెస్ట్ ఏందంటే ఒక 75 గ్రాముల గ్లూకోన్-డి మన ఎలక్ట్రాల్ పౌడర్ ఇస్తుంటాం గదా! అది తాగిపిస్తాం. తాగిపించినాకంటే మరి చాక్లేట్ ప్లేస్‌లో 75 గ్రాముల షుగర్ తాగిపిస్తే మరి షుగర్ స్పైక్ ఎంత పెరగాలి? హ్మ్. కానీ మా ట్రీట్మెంట్ అయిపోయినంక
మేము చేసిన ట్రీట్మెంట్ తర్వాత ఆ 75 గ్రాముల షుగర్ తర్వాత 2 అవర్స్, 1 అవర్ తర్వాత, హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ తర్వాత మేము టెస్ట్ చేస్తాము. ఆ తర్వాత కూడా షుగర్ స్పైక్ కావట్లేదు. అంటే దీని అర్థం ఏందంటే బాడీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మనం తీసుకునే ఆహారాన్ని మళ్ళీ నార్మల్ లెవెల్‌లో మెటబాలిక్ డైజెషన్ చేసుకొని షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకుంటుంది. సో, మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది మనం చెప్పొచ్చండి. 3 మంత్స్ పాటు అంటే నా నా ఇన్‌పేషెంట్ లాగా ఏం గాదుగా డాక్టర్ గారు? ఇన్‌పేషెంట్‌గా ఏం అవసరం లేదండి. ఈ 3 మంత్స్ దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తాము. పంచకర్మ స్పెసిఫిక్‌గా రిసర్చ్ చేసినటువంటి పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తాము. డైట్ చెప్తామండి. అంటే ఏ విధమైనటువంటి డైట్ అవసరము, ఫైబర్ ఎంత ఉండాలి, మన ఒక ప్లేట్‌లో ప్రోటీన్ ఎంత ఉండాలి, కార్బోహైడ్రేట్ ఎంత ఉండాలి, అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తాం మేమే. అది ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఉంటాయి. జనరల్‌గా ఏమవుతుందంటే డయాబెటిక్ వచ్చిన వాళ్ళకు ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి డాక్టర్ చెప్తాడు. ఎటువంటి ఎక్సర్సైజ్ చెప్పారు. వాళ్ళు ఒక 10 కిలోమీటర్లు నడుస్తూ ఉంటారు. దానివల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చుడే తప్ప వేరే ఇంకొక ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒకటే విధమైన ఎక్సర్సైజ్ సరిపోవండి. మేజర్‌గా మనకు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గియడానికి మజిల్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ అవసరం ఉంటాయి. అవి మేము ఈ రిసర్చ్ బేస్డ్‌గా ఏదైతే దేనికి ఈ మన షుగర్ లెవెల్స్ తక్కువ ఉండడానికి ఏవైతే మనకు స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఉన్నాయో అవి మేము యాప్ ద్వారా ఇస్తాం. సో, ఈ 4 ద్వారా మనం కేవలం 3 నెలల్లో మనం ఈ డయాబెటిక్‌ని రివర్సల్ చేస్తున్నాం. షుగర్ అసలే తీసుకోకూడదు. షుగర్ అనేది షుగర్ కంటే ఎక్కువ మనం తీసుకునే కార్బోహైడ్రేట్ ఎక్కువ కల్పిట్ అండి. అన్నిట్లో షుగర్ ఉంటది. అన్నిట్లలో షుగర్ ఉంటుంది. మనం తీసుకునే బేకరీ ఫుడ్ తీసుకోండి, దేంట్లో అయినా ఉంటుంది. చాలామంది షుగర్ ఫ్రీ అని స్వీట్స్ అవి తింటారు. కానీ దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. అది గమనించరు. అది షుగర్ అని మనకి అది షుగర్ అని తెలియదు కదా. అది అదే బ్లడ్‌లో పోయి గ్లూకోజ్ రూపంలో ఉంటుంది. సో, చాలామంది రైస్ వదిలిపెట్టి గోధుమలు తింటూ ఉంటారు. రైస్‌కు గోధుమలకు పెద్ద తేడానే లేదండి. అట్లా చెప్పేవాళ్ళు కదా డాక్టర్ గారు, డిన్నర్‌లో చపాతీ తీసుకోండి అంటే మొన్నటిదాకా కూడా అదే కథ ఉంది. చపాతీ తింటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయని. ఇప్పుడు మళ్ళీ మారిపోయింది అది. ఎవరు మొన్నటిదాకా అదే ఉంటది అంటే ఎవరు ఒక డాక్టర్ అథెంటిక్ డాక్టర్ ఆ వర్డ్ చెప్పలేదండి. జనాల్లో ఒకరి నుంచి ఒకరికి లేకుంటే కొందరు తెలియని వాళ్ళు చెప్పిందే తప్ప ఏమీ కాదు. బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలి. ఎందుకంటే మనము తీసుకునేది ఎంత తీసుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకు 1000 క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటున్నామంటే 11,000 క్యాలరీస్ ఖర్చు అయ్యేటట్టు వర్క్ చేయాలి. అది చూసుకోవాలి. అంటే మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది చూసుకోవాలి. నువ్వు ఒకవేళ 1500 క్యాలరీస్ వర్క్ చేస్తున్నావు అంటే తీసుకోండి, 1200 తీసుకోండి. కానీ నేను 900 వర్క్ చేసి 1100 తీసుకుంటాను అనుకోండి, మిగతాది ఏం రూపం పోవాలి మన బాడీలో? షుగర్ రూపంలో నిల్వ ఉంటుంది. ఇప్పుడు షుగర్ ఇంతవరకు రాలేదు, ముందు రాకూడదు అంటే ఏదైనా ఒక 2-3 జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఫిజికల్ యాక్టివిటీస్ అండి, ప్లస్ లెస్ కార్బోహైడ్రేట్, లెస్ ప్రాసెస్ ఫుడ్. ఇవి మెయిన్‌గానండి స్ట్రెస్ ఫ్యాక్టర్స్. ఈ 3 తగ్గించుకుంటే మనకు షుగర్ నుంచి మనం దూరంగా ఉండొచ్చండి. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఆయుర్వేద వైద్యం చాలా గొప్పది. అంటే అథెంటిసిటీ ఉన్న వైద్యుల దగ్గర ఈ వైద్యం తీసుకుంటే కనుక ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుందని కూడా చెప్తుంటారు. 90 డేస్‌లో ఈ డయాబెటిస్‌ని రివర్సల్ చేస్తాము. అది ఎంత లెవెల్ ఉన్నా సరే అంటే మనం కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఆహార నియమాలు పాటించాలి, డాక్టర్ చెప్పిన విధంగా మనం ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇంకా ఏదైనా ఈ వ్యాధి గురించి డౌట్ ఉంది, ఎలా కాంటాక్ట్ చేయాలి, ఆన్‌లైన్‌లో కూడా కన్సల్టేషన్ ఉంటుందా, ఇలాంటి వాటి కోసం మేము నంబర్ స్క్రోల్ చేస్తాము, కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు. మాధవబాగ్ ఆయుర్వేద హాస్పిటల్స్ మెయిన్‌గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండి. కార్డియాక్, డయాబెటిక్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఒబేసిటీ మరియు కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మనం తెచ్చుకునే వ్యాధులు. అంటే ఇది ఏదో ఒక వైరల్ వల్లనో లేకుంటే ఒక ఇన్ఫెక్షన్ వల్లనో వచ్చిన ప్రాబ్లమ్స్ కావు. మనము మన లైఫ్ స్టైల్లో పాటించకపోవడము, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్‌నెస్, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ చేసుకోవడం వల్ల వచ్చినాయి. సో, వీటన్నిటికి కూడా మాధవబాగ్ ఆయుర్వేద హాస్పిటల్స్ రివర్సల్ ప్రోగ్రామ్స్ అనేది కేవలం 3-4 నెలల వ్యవధిలో అన్నిటిని కూడా తగ్గిస్తున్నాము. అట్లాగే కేవలం తగ్గించడంతో పాటు మనకు నవేడేస్ అందరికి కూడా ఫైనాన్షియల్ బర్డెన్స్, ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అవుతున్నాం. మన దగ్గర ఈ అన్ని ఇన్సూరెన్స్ కూడా రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటుందండి. సో, ఇది కూడా మనము అంటే ఫైనాన్షియల్ బర్డెన్స్ కూడా లేకుండా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మనం తగ్గించడానికి మాధవబాగ్ హాస్పిటల్స్ పేషెంట్ పరంగా అన్ని రకాలుగా ఆలోచించి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.